నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో అందుకోసం లాస్ట్ వరకు కూడా ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రధానంగా చూసుకుంటే నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అంటూ మనకు ప్రధానమైనటువంటి వార్తను కూడా కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మహిళా దినోత్సవం రోజు అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటూ ఇట్లా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు కూడా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అంటూ మనకు ఒక వార్తను కవర్ చేయడం జరిగింది. కొత్త ఉద్యోగాల జాడ లేదు, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, నెలలుగా ఊరిస్తున్న గ్రూప్ ఫలితాలు, ఎస్సీ వర్గీకరణ కులగణనతో తీవ్ర జాప్యం, క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం, సో కన్ఫ్యూజన్లో అభ్యర్థులు, సో ఎదురుచూపుల్లో నిరుద్యోగులు, వయస్సు మీరుతుందని దిగులు, మేనిఫెస్టో అసెంబ్లీలో ఇప్పటికే 2 జాబ్ క్యాలెండర్లు ప్రకటన, జూన్లో 3వ జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం అంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మనకు ఆశలు ఇప్పట్లో నెరవేరాలేవు. జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఓసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సమగ్ర కులగణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమల్లోకి రావాలంటే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంది. ఇది అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదు. మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేక ఉద్యోగం చేయాలా అనే కన్ఫ్యూజన్లో అభ్యర్థులు తర్జన భర్జనలు పడుతున్నారంటూ ఒక న్యూస్ను కవర్ చేయడం జరిగింది. సో దీని యొక్క కంటిన్యూషన్ కూడా మనకు నెక్స్ట్ పేజీలో ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది. మరోవైపు పరీక్షలు ముగిసి నెలలు గడుస్తున్న గ్రూప్ 1, 2, 3 ఫలితాలు రేపు మాపు అంటూ జాప్యం చేస్తుంది. కొత్త నోటిఫికేషన్ లేక గ్రూప్స్ లాంటి పోస్టులకు ఫలితాలు ప్రకటించగా అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇంకోవైపు వయస్సు మీరుతుండటంతో యూనిఫామ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నటువంటి టెన్షన్తో పాటు ఆర్థిక భారం మరొక వైపు అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. సో అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్లు అంటూ అక్కడ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి. దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టి గవర్నమెంట్ స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టినా బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశం పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఇప్పట్లో కొలిక్కి రావడం కష్టమే. రాజకీయ న్యాయపరమైన సమస్యలుంటే బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు ఉండవు. కానీ సమస్య వస్తే మాత్రం ఏడాది పైన పట్టేటువంటి అవకాశం ఉంది. 2 అంశాలు క్లియర్ అయ్యాక ప్రభుత్వం ఖాళీల వివరాలు తేల్చాల్సి ఉంటుంది. అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఖాళీల ఆధారంగా టీజీపీఎస్సీ, టీజీఎల్పీఆర్బీ లాంటి రిక్రూట్మెంట్ బోర్డులకు సో ఇండెంట్ అందిస్తే ఆపై నియామక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. వాటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ముందే లేదా తర్వాత ఉద్యోగాల భర్తీ చేపట్టవచ్చు. టీజీపీఎస్ లాంటి నియామక సంస్థల ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చినా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మార్చినా మరికొంత సమయం పట్టవచ్చు. సో ఈవెంట్స్ మార్చినా కూడా మరికొంత సమయం పట్టవచ్చు. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లు వివిధ కోర్టు కేసులతో పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. కొంత ఆలస్యమైన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. గ్రూప్స్లో 6,000, పోలీస్ శాఖలో 12,000కు పైనే ప్రభుత్వం టెట్ ఫలితాలు ప్రకటించాక ఇప్పటికే ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ 6,000 పైగా పోస్టులతో విడుదల చేసింది. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడడంతో గ్రూప్స్లో ఖాళీలు భారీగానే ఉన్నటువంటి సమాచారం. ముఖ్యంగా గ్రూప్ 1లో 300కు పైగా, గ్రూప్ 2లో 800కు, గ్రూప్ 3 అండ్ 4 కలిపి 4,000 పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది. సో పోలీస్ ఉద్యోగాలు 12,000కు పైన ఉండనున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 2,000,
గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణిలోని అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే 1000 ఖాళీలకు నోటిఫికేషన్ అనుంది. వీటితో పాటు ఏఈ, ఏడబ్ల్ఈ లాంటి టెక్నికల్ పోస్టులు కూడా, లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని బోర్డులు రెడీగా ఉన్నాయి. మరి అదేవిధంగా మరొక అంశం, 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అంటూ ఒక బ్యానర్ ఐటెంని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పెరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ అంటూ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8వ రోజున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెల 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనకు అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక్కడ కీలకమైన అప్డేట్ చూడండి. అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్ల నియామకానికి మార్చి 8 రోజున నోటిఫికేషన్ రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అదే రోజు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొత్తంగా 14,000 పోస్టులకు మనకు మార్చి 8 రోజున నోటిఫికేషన్ రానుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైనా దీని యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఎప్పటి నుంచో దానికి సన్నద్ధమయ్యేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్, అంటే అది అంగన్వాడీ పోస్టులు అయితేనేంటి, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 కానీ, యూపీఎస్సీ కానీ, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, పోలీస్ బోర్డు కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ లాంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మన ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంటాయి. దాంతోపాటు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులను 3,000కు పెంచాలంటూ సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 783 నుంచి 3,000కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య కోరడం జరిగింది. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన 23 జిల్లాల పరిధిలో 131 రెవెన్యూ మండలాలకు తోడు 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీస్ సర్కిళ్లు, 30 రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, 25 డిఎస్పీ కార్యాలయాలు, నూతన మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయని తెలిపారు. వాటికి అవసరమైన కొత్త పోస్టులు మంజూరు చేయలేదన్నారు. సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద లెక్కించాలని సూచించారు. గత 10 ఏళ్లలో ఎంతోమంది ఉద్యోగ విరమణ చేశారు. ఎందరికో పదోన్నతులు కల్పించే అంశంపైన పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. అంటే గ్రూప్ 2లో ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టెంట్ నోటిఫికేషన్నే 3,000 పోస్టులకు పెంచాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్ కృష్ణయ్య గారు సీఎంకు లెటర్ రాయడం జరిగింది. మహిళా పండుగ సందర్భంగా మనకు 14,000కు పైగా అంగన్వాడీ నియామకాల ప్రక్రియ లాంచ్ అంటూ ఇక్కడ అదే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్న అంశాన్ని ఇక్కడ మరొకసారి కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వెబ్సైట్లో ఏపీ సెంట్రల్ అవుట్. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం. తొలి రోజు 5,010 దరఖాస్తులు అంటున్నాడు. తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు. వెబ్సైట్ ఏపీ కోటను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏదైతే లోకల్ కోటా అనేది ఇప్పుడు లేదు కాబట్టి, అంటే ప్రధానంగా లోకల్ కోటా ఉంది బట్ నాన్ లోకల్ కోటా లేదు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి సెంటర్లను కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా లాసెట్కు దరఖాస్తుల స్వీకరణ అంటూ మరొక అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే లా కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే లాసెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? శనివారం నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం నుంచి అభ్యర్థులు ఎదురుచూపులు చూశారు. ఎట్టకేలకు సాయంత్రం నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. తొలి రోజు కేవలం 30 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 15th వరకు అనేది అవకాశం ఉండడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో ఈ క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మనకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వేకెన్సీస్ 36 వేకెన్సీ అని ఉండడం జరిగింది. అందులో ఉన్న పోస్టులు వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎలిజిబిలిటీ కానీ మనకు ఏ విధంగా సెలెక్షన్ చేస్తారని ఒక అంశాలను కూడా ఇన్ డీటెయిల్గా క్లియర్గా మనకు వెబ్సైట్లో చూడవచ్చు.
సో దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి April 11th అనేది లాస్ట్ డేట్. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం www.nal.res.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటున్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. మార్చి 24 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇక్కడ వేకెన్సీస్ 350 నోటీస్ అవ్వడం జరిగింది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్ 250, ఇండస్ట్రీ ఆఫీసర్ 75, మేనేజర్ 5, సీనియర్ మేనేజర్ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, అదేవిధంగా సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ వింగ్ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 పోస్టులు ఉండడం జరిగింది. సో మార్చి 3 నుంచి ఒక అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో మార్చి 3 నుంచి అప్లై చేసుకోవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖలో కూడా అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్చి 9th లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 750 పోస్టులని నోటీస్ చేయడం జరిగింది. ఇందులో తెలంగాణలో 31, ఏపీలో 25 పోస్టులు అనేది ఉండడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్లో. దాంతోపాటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో వేరియస్ బ్రాంచెస్లో సో అప్రెంటిస్షిప్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్, CUET టెస్ట్ల తేదీల ప్రకటన అంటూ మరొక అంశం. సో దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయినటువంటి CUET మే 8 నుంచి జూన్ 1 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం 13 లాంగ్వేజ్లో ఈ యొక్క ఎంట్రన్స్ను మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. పరీక్షల తేదీల పూర్తి వివరాలు తర్వాత ప్రకటిస్తామని ఇక్కడ ఒక ప్రకటనలో మనకు తెలపడం జరిగింది. సో మరొక కీలకమైన అంశము నీట్ యూజీ రిజిస్ట్రేషన్లకు 7th లాస్ట్ డేట్ అంటూ నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్లకు మరో మార్చి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. 7వ తేదీ రాత్రి 11:50 రిజిస్ట్రేషన్ వరకు అవకాశం ఉందని శనివారం NTA ఒక ప్రకటన విడుదల చేసింది. సమయం ఉన్నందున సమగ్ర వివరాలతో దరఖాస్తు పూర్తి చేయాలని సూచించింది. పూర్తి వివరాల కోసం NTA వెబ్సైట్లో అయినటువంటి సో nta.ac.in లేదా net.nta.nic.in అనే ఒక వెబ్సైట్లో చూడొచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకేదైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 011-4075-9000 నంబర్కు లేదా నీట్ యూజీ 2025@nta.ac.in అనే ఒక వెబ్సైట్లో కూడా చూడవచ్చు అని చెప్పింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరొక నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సంబంధించిందో కాంట్రాక్ట్ బేస్ పైన వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్స్ అనేది వీళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికి 33 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 రూపీస్. ఎవరైతే ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ 2025 మార్చి 19 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో మనకు NIRDPR అనే ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. సో ఇది అందరూ ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకుని ప్రయత్నించండి. ఇది ఈరోజు ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో మరింత సమాచారంతో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా సరే ఎపిటోమ్ IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఎపిటోమ్ IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు చేరవేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.